కథాస్రవంతి. ఉద్యోగ విరమణ పర్వం అనే యుద్ధకాండ కథ. కలం శ్రీపతి లలిత గారు, గళం శ్రీమతి ఎం సుధా. తెల్లవారుజాము 4 గంటలకే మెలకు వచ్చింది శ్రీనివాస్కి. 36 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఇవాళ ఆఖరి రోజు. రిటైర్మెంట్. ఆ పదం తలచుకుంటేనే ఒకవైపు సంతోషం, ఇంకోవైపు భయం. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగం అంటేనే గొప్ప. అందులో చేరడమే ఆఫీసర్గా చేరి ఈరోజు జనరల్ మేనేజర్గా రిటైర్ అవుతున్నాడు. పద్మావతి తన అర్ధాంగి. నిజంగా ఇన్నేళ్ళు ఆమె సహకారం ఉండబట్టే తాను ఈ స్థాయికి వచ్చాడు. పిల్లలని తానే చూసుకుంది. వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు అన్నీ తనే చూసుకుంది. అందరూ "నువ్వు అదృష్టవంతుడి ఓయ్, రిటైర్ అయ్యేసరికి పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు" అని పొగిడే పొగడ్తకి పద్మ పూర్తి అర్హురాలు. రేపటి నుంచి ఇద్దరూ హాయిగా కాలం గడపవచ్చు ఆలోచిస్తూ హుషారుగా లేచాడు. అప్పటికే పద్మ లేచి వంటింట్లో పనిచేస్తోంది. లేచారా? త్వరగా మెలకు వచ్చిందా? ఆప్యాయంగా అడిగింది. కాఫీ తాగుతారా? అడుగుతూనే వేడివేడిగా గుమగుమలాడుతున్న కాఫీ గ్లాస్ అందించింది. సాయంత్రం శ్రీనివాస్ పద్మావతి ఫంక్షన్కి వెళ్తే ఆఫీస్ వాళ్ళందరూ శ్రీనివాస్ గురించి ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి భార్యాభర్తలిద్దరికీ శాలువాలు కప్పి సన్మానం చేశారు. అలాగే శ్రీనివాస్ కూడా ఆఫీస్లో పనిచేస్తున్న అందరికీ కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వచ్చారు. పద్మ అలసిపోయి నిద్రపోతే తనకి కంటి మీద కునుకు లేదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అంటే ఒక దిగులు వచ్చేసింది. మర్నాడు పొద్దున్న 6 గంటలకి పద్మ లేచి పాల ప్యాకెట్లు, పేపర్ లోపలికి తెచ్చేసరికి నిద్ర లేచాడు. అప్పుడే లేచారే, ఇంకా కాసేపు పడుకోపోయారా? ఇంత తొందరగా లేచి చేసేది ఏముంది అంది పద్మ. ఆమె మామూలుగా అన్న శ్రీనివాస్కి వేరేలా ధ్వనించింది. ఇవాల్టి నుంచి మీకు పని పాట లేదుగా అన్నట్టు. నిద్ర పట్టకపోతే ఏం చెయ్యాలి? అలా శవంలా పడుకోవాలా? విసుగ్గా అన్నాడు. గతుక్కుమంది పద్మ. సర్దుకొని సరేలేండి, కాఫీ ఇస్తాను అని వెళ్ళింది. కాసేపు అయ్యాక టిఫిన్ ఇస్తే ఉప్మానా అన్నాడు. ఇల్లంతా సర్దేసరికి ఓపిక లేదు. రేపేం చేయమంటారు చెప్పండి, చేస్తాను అంది పద్మ. పొద్దున్న 9 కల్లా ఆఫీస్కి వెళ్ళే అలవాటు కొద్దీ అతను కూడా స్నానం చేశాడు. ఏదో దేవుడి దగ్గర దండం పెట్టుకొని ఒక అగరువత్తి వెలిగించడం తప్ప పూజ అలవాటు లేదు. కాసేపు టీవీ న్యూస్, కాసేపు పేపర్ చదివి తోచక విసుగు వచ్చింది. అమ్మో, ఒక్కరోజు కూడా అవలేదు, ఇంక జీవితం ఎలా గడుస్తుంది? భయం వేసింది శ్రీనివాస్కి. భోజనం దగ్గర కూర్చుని ఏమి వంట అని గిన్నెల మీద మూత తీసి చూశాడు. అరటికాయ కూర, తోటకూర పప్పు, చారు అంది పద్మ. అరటికాయ ఆవ పెట్టావా అంటే లేదండి, అల్లం పచ్చిమిరపకాయ వేసా అంది. అయ్యో, ఆవ పెట్టి చేయలేదా? ఈసారి మా అమ్మమ్మ చేసినట్టు చెయ్యి అంటే మీ అమ్మమ్మ ఎలా చేశారో నాకేమి తెలుసండి అంది పద్మ అయోమయంగా. మన పెళ్ళయ్యాక కొంతకాలం ఉందిగా అమ్మమ్మ, నీకు తెలీదా? అదేదో చాలా పెద్ద తప్పు అన్నట్టు అన్నాడు. భోజనాలయ్యి అన్నీ సర్దుకొని కాసేపు పడుకుందామంటే నాకు నిద్ర అలవాట్లేదు, నువ్వు నిద్రపోతావా? ఏదైనా సినిమా చూద్దాం యూట్యూబ్లో అన్నాడు. పోనీలే పాపం, కాలక్షేపం కావాలి కదా అని తాను కూర్చుంది. కాసేపు పాత సినిమా అని పెట్టి బోర్ కొడుతోంది అని ఇంకో సినిమా సగం పెట్టి కాసేపు పడుకొని కాసేపు అటూ ఇటూ తిరిగి ఎలాగో మొదటి రోజు కాలక్షేపం చేశాడు. ఇంట్లో ఉంటే తోచట్లేదు కదా అని ఇద్దరం మార్కెట్కి వెళ్ళి కూరలు తెద్దాము అని 2 రోజుల తరువాత బయలుదేరతీసింది పద్మ. పెద్ద బాధ్యత ఉన్న ఉద్యోగం అవడంతో ఈ పనులేవీ శ్రీనివాస్కి అలవాటు లేదు. అన్నీ పద్మ చూసుకునేది. మార్కెట్కి వెళ్ళి కూరలు తేవడం, సరుకులు తేవడం, బ్యాంక్ పనులు, బిల్లులు కట్టడం అన్నీ పద్మ డ్యూటీలే. నేను ఆఫీస్కి వెళితే నీకేమీ తోచదు కదా
అవి నువ్వే చూసుకో అనేవాడు శ్రీనివాస్ ఇంట్లో ఏ పనులు ఉండవన్నట్టు. మార్కెట్కి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే సణుగుడు. పార్కింగ్ లేదు, తూకం సరిగా లేదు, అందరూ చేతులు పెడుతున్నారు, నేను రాను ఇంకా మార్కెట్కి అంటూ. ఎందుకు తీసుకువచ్చానురా బాబు అని తల పట్టుకుంది పద్మ. రోజురోజుకి శ్రీనివాస్కి తోచగా విసుగు ఎక్కువయింది. కాఫీ ఇస్తే, ఏమి కాఫీ ఇది పద్మ, డికాషన్ చిక్కగా ఉండాలి అంటూ ఉన్నట్టుండి, మా అమ్మది ఇత్తడి ఫిల్టర్ ఉండాలి, ఏమైంది, అందులో వెయ్యి డికాషన్ అన్నాడు. బాంబు పేలినట్టు చూసింది పద్మ. అమ్మో, ఆ ఫిల్టర్ చిలుము పట్టి చిల్లులు పడితే మొన్నే తీసేసింది. అవి ఇంకొన్ని ఇత్తడి సామాను మార్చి మంచి స్టీల్ గిన్నెలు కొంది. చెబితే చంపుతాడు అనుకొని అది అది అని సణుగుతూ ఉంటే, పోయిందా, నీకు మరీ అజాగ్రత్త అన్నాడు కోపంగా. పద్మకి మధ్యాహ్నం పడుకోవడం అలవాటు. ఇప్పుడు కుదరడం లేదు. కాసేపు టీవీలో వంటలో సినిమానో చూసేది. ఇప్పుడు శ్రీనివాస్ టీవీకి అతుక్కుపోయి ఉంటున్నాడు. పోనీ ఏదో తన జోలికి రాడు కదా అంటే న్యూస్ చూస్తున్నంతసేపు ఈ దేశం బాగుపడదు, ఎవ్వరూ పట్టించుకోరు అంటూ తిడతాడు. ఎవ్వరూ ఏమీ సరిగ్గా చేయరు అంటుంటే ఊరుకోలేక, మీరు గవర్నమెంట్లోనేగా చేశారు, మీకు తెలీదా అక్కడ పనులు ఎలా అవుతాయో అని పద్మ అంటే, నేను బ్రహ్మాండం అంటాడు. సినిమా పెడితే, ఇవేమి పాటలు, అసలు బాలేదు, డైలాగులు అలాగేనా రాసేది, సినిమా ఇలాగేనా తీసేది అంటూ గోల. కుదురుగా అరగంట చూడడు. మీరు తీయండి మంచి సినిమా అని పద్మ విసుక్కుంటే, నేను ఇంతకంటే బాగానే తీస్తా అన్నాడు. నాకు ఇచ్చేవాళ్లే లేరు, ఇస్తే నేను తీస్తా అంటూ పద్మ విసుగు. ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళకి విసుగ్గా చిరాగ్గా ఉంటున్నాయి. పోనీ పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళండి అంటే, పొద్దున్న మెలకువ రాదు అంటాడు. టైంపాస్కి మీరు కూడా ఏదైనా ప్లాన్ చెయ్యండి అంటే, ఏం చెయ్యాలి అని ఎదురు పద్మని అడుగుతున్నాడు. ఏది చెప్పినా ప్రతిదానికి ఏదో వంక చెప్తాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకా భయంకరమైన శిక్ష ఏమిటి అంటే, నేను వంట చేస్తాను అని మొదలుపెట్టాడు. మీకు వంట ఏం వచ్చు అంటే, ఎప్పుడో చిన్నప్పుడు చేశాను అంటాడు. సరే పోనీ అంటే, వంకాయ పచ్చడి చేస్తాను కుంపటి తెమ్మంటాడు. కుంపటిలో కాలిస్తేనే రుచి అని. కుంపటి ఎక్కడి నుంచి తేను అని పద్మ. రోట్లో రుబ్బితేనే కంది పచ్చడి రుచి అని అతను. ఆ రోలు ఎప్పుడో మూల పడేశాం, కింద కూర్చుని రుబ్బడం కష్టం, నేను గ్రైండర్లో చేస్తాను అని పద్మ. అన్నీ పొయ్యి దగ్గర రెడీ పెట్టి పొయ్యి వెలిగిస్తే సగం కింద సగం మీద పోసి చేసి అదిరిపోయింది అంటాడు. తప్పనిసరయ్యి అవును బావుంది అంటూ తిన్న పద్మ పొయ్యి శుభ్రం చేసుకోవడానికి గంట పట్టేది. ఇది వరకు అతను ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా సర్దేది. ఇప్పుడు అసలు తీరక ఇల్లంతా చెత్తగా ఉంది. కనీసం మీ బట్టలు వస్తువులు ఎక్కడివి అక్కడ పెట్టుకోండి, మిగిలినవి నేను సర్దుతాను అంటే, రిటైర్ అయ్యాననేగా నా చేత ఈ చాకరీ చేయిస్తున్నావు అని అలక. మీ బట్టలు మీరు సర్దుకోవడం చాకరీ అయితే, ఇంట్లో నేను చేసేది వెట్టి చాకిరీ అని పద్మ. శ్రీనివాస్ రిటైర్ అయ్యే ముందే ఇది అనుభవించిన వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పారు, రిటైర్ అయ్యాక ఒక డిప్రెషన్ లాగా వస్తుంది అని. అందుకే సర్దుకుపోదామనుకుంటే అస్సలు అవ్వడం లేదు పద్మకి. పక్కవాళ్ళో ఎదురువాళ్ళో వచ్చి ఏదైనా మాట్లాడితే వాళ్ళు వెళ్ళగానే ఏమిటి అంటాడు. చెబితే సోది కబుర్లు అని, చెప్పకపోతే ఏమిటా రహస్యాలు అని. అలసిపోయిన పద్మ ఇంకా ఓర్పు పట్టలేక కొడుక్కి కూతురికి ఫోన్ చేసింది. మీ నాన్నకి 60 వస్తే నాకు 55, అది అర్థం చేసుకోరు, పరిస్థితి ఇలానే ఉంటే నేను అడ్డం పడతాను, లేదా పిచ్చెక్కుతుంది, అది మాత్రం ఖాయం అని. నువ్వు కంగారు పడకమ్మా, మేము చూస్తాము అని పిల్లలు అభయం ఇచ్చాక ఊపిరి పీల్చుకుంది. కూతురు కొడుకు వచ్చి, నాన్న మా అత్తగారు మామగారు ట్రావెల్స్ వాళ్లతో ఢిల్లీ కాశ్మీర్ టూర్కి వెళుతున్నారు, మీకు అమ్మకి కూడా టికెట్స్ బుక్ చేశాను, ఒక్కళ్ళు వెళ్ళే కంటే వాళ్ళ తోడు మీకు ఉంటుంది కదా,
ముందు కొన్ని రోజులు అలా హాయిగా తిరిగి రండి అంది కూతురు. వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సంస్థలు ఉన్నాయి, అక్కడ మీరు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వచ్చు. మీలాగా అనుభవం ఉన్న వాళ్ళని వాళ్ళు ఆహ్వానిస్తారు. మీరు హాయిగా రిటైర్డ్ జీవితం ఆస్వాదిద్దురు గాని తండ్రితో చెప్పాడు కొడుకు. పద్మ పొంగిపోయింది. కానీ శ్రీనివాస్ వద్దు అంటే ఎలా సర్ది చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తున్న ఆమెకి, ఓకే అలాగే వెళ్తాము, నాకు అమ్మకి కొంత మార్పు కావాలి, పాపం అమ్మకి నా రిటైర్మెంట్ తట్టుకోవడం కష్టంగా ఉంది నవ్వుతూ అంటున్న శ్రీనివాస్ని ఆశ్చర్యంగా చూస్తున్న పద్మ అమ్మయ్యా అని గాలి పీల్చుకుంది. మీరింతవరకు ఉద్యోగ విరమణ పర్వం అనే యుద్ధకాండ కథ విన్నారు. రచన శ్రీపతి లలిత గారు. ఈ కథ డైలీ హంట్ యాప్ నుండి సేకరించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి